ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనం మనం చూసినట్లయితే, వీటికంటే గొప్ప కార్యాలు చూతువు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, వీటికంటే గొప్ప కార్యాలు చూతువు. ఈ వాగ్దానం చేత నేను బలపరుస్తున్నాడు. నీవు ఇంతవరకు చూచిన అద్భుతాల కంటే అనేకమైన అద్భుతాలను చూడబోతున్నావు. ఇంతవరకు పొందుకున్న స్వస్థత కంటే అధికమైన స్వస్థతను నువ్వు పొందుకోబోతున్నావు. ఇంతవరకు పొందుకున్న ఆశీర్వాదం కంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇంకా మెండుగా పొందుకోబోతున్నావు. నువ్వు మహిమలోంచి అధిక మహిమలోనికి ఈ వాగ్దానాన్ని బట్టి వెళ్ళబోతున్నావు. మేబీ ఒకవేళ నువ్వు స్వస్థత పొందుకోలేని వ్యక్తివైతే, మేబీ ఒకవేళ నువ్వు ఆశ్చర్యకార్యం విడుదల కార్యం పొందుకోని వ్యక్తివైతే, మేబీ ఒకవేళ నీవు ఆశీర్వాదం పొందుకునే వ్యక్తివైతే, నువ్వు దీవెన పొందుకునే వ్యక్తివైతే, ఈ రోజు నుంచి అధికమైన దీవెన, అధికమైన ఆశీర్వాదం, అధికమైన స్వస్థత, అధికమైన విడుదల, అధికమైన అభిషేకం, అధికమైన అధికారం, అధికమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని నీవు పొందుకోబోతున్నావు. ఈ వాగ్దానం నీ కొరకే, దేవుడి వాగ్దానం నీ కొరకే. మనిషి ఇచ్చిన మాటైనా తప్పిపోతుంది, పొల్లిపోతుంది, అది నెరవేర్చబడదు. కానీ దేవుడు ఇచ్చిన మాట ఒక సున్నైనను పొల్లైన తప్పిపోదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. చూడండి, మీ స్థితిని, మీ గతిని, మీ పరిస్థితిని అన్నిటిని దేవుడు మార్చబోతున్నాడు. ఈ రోజు వరకు ఉన్న దానికంటే అధికమైన మేలు, అధికమైన ఆశీర్వాదం, అధికమైన స్వస్థత, అధికమైన విడుదల, అధికమైన అభిషేకం, అంచెలంచెలుగా మహిమలోంచి అధిక మహిమలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు. దేవుడు చెప్తున్నా, దేవుడితో ఎవడున్నా కానీ వాడు నూతన సృష్టి. దేవుడితో ఎవడున్నా కానీ వాడు అద్భుతాలను చూసే వ్యక్తిగా మారిపోతాడు. వాడు అద్భుతాలను చేసే వ్యక్తిగా మారిపోతాడు. స్వస్థత పొందుకునే వ్యక్తిగా మారిపోతాడు. స్వస్థతను ఇచ్చే వ్యక్తిగా మారిపోతాడు. తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించాడు. దేవుడికి దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదమే అది. నిన్ను గొప్ప చేస్తాడే కానీ దేవుడు నిన్ను తగ్గించడు. నిన్ను లోతుకి నిన్ను తీసుకెళ్ళడు. నిన్ను మహిమలోంచి అధిక మహిమలోనికి తీసుకెళ్తాడు. మహిమలోంచి ఆయన పరలోక మహిమలోనికి నేను తీసుకెళ్తాడు. నీ కుటుంబానికి గొప్ప కార్యం జరిగించును గాక. నీ పిల్లలకి గొప్ప కార్యం జరిగించును గాక. వీటికంటే గొప్ప కార్యాలు మీరు చూచుదురు గాక. వీటికంటే మేలులు అధికంగా మీరు పొందుకుందురు గాక. మునుపటి కంటే మేలు అధికంగా పొందుకుందురు గాక. మునుపటి కంటే దీవెనలు అధికంగా పొందుకుందురు గాక. మునుపటి కంటే ఆశీర్వాదం అధికంగా పొందుకుందురు గాక. మీరు దేవునిలో ప్రాముఖ్యులుగా నిలబడుదురు గాక. ఆశీర్వాదానికి వారసులుగా ఉందురు గాక. యేసు నామములో దేవుని యొక్క ఆశీర్వాదం మిమ్మల్ని ఏలుబడి చేయను గాక. జరిగిపోయిన వాటి కంటే అన్నిటికంటే కూడా గొప్ప మేలు మీరు పొందుకుందురు గాక. ఆమె మిమ్మల్ని దేవుడు అలాగా దీవించి ఆశీర్వదించి అభిషేకించి అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మిమ్మల్ని దేవుడు నిలబెట్టును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.